సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి జగదర్. చాలామంది మాకు క్వెషన్స్ అడుగుతున్నారండి. ఏదైనా సేఫ్టీ ఉన్న ఫండ్స్ చెప్పండి. ఎందుకంటే చూసాము 18 మంత్స్ నుంచి చాలా అయితే పానిక్ సిట్యుయేషన్ ఉంది మార్కెట్‌లో. డౌన్‌ఫాల్ అయితే బాగా జరిగింది. అట్లాంటి టైంలో కూడా ప్రొటెక్షన్ ఉండట్టుగా ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కావాలంటున్నారు. చూడండి, వెల్త్ అక్యుములేషన్ అని ఉంటుంది. అలాగే వెల్త్ ప్రిజర్వేషన్ అని ఒకటి ఉంటుంది. వెల్త్ అక్యుములేషన్ అంటే ఎవరైతే 30 ఇయర్స్ ఏజ్ గ్యాప్‌లో ఉన్నారో వాళ్ళు ఒక లాంగ్ టర్మ్‌లో వాళ్ళ వెల్త్‌ని అక్యుములేట్ చేసుకుందాం, అంటే అధికంగా పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి వెల్త్ అక్యుములేషన్ పార్ట్‌లో ఉంటారు. సాధారణంగా 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళందరూ ఉంటారు. ఎవరైతే 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే వెల్త్ ప్రిజర్వేషన్ కావాలి. అంటే వాళ్ళకున్న ఆల్రెడీ వెల్త్ మీద ఫర్దర్‌గా రిటర్న్ రాకపోయినా పర్వాలేదు కానియండి, ఉన్న ప్రిన్సిపల్ పోకుండా ఉండాలి అనేది చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని. సో వాళ్ళ కోసంగా మంచి మంచి ప్లాన్స్ చెప్తున్నామండి. ఎప్పుడైతే 2024, 2023లో మార్కెట్ ఒక మంచి బుల్ రన్ చూసారో చాలా మటుకు అందరూ కూడా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానియండి, అలాగే తీసుకుంటే హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ కానియండి, అలాగే చూసుకుంటే మనకి మల్టీ అసెట్ ఫండ్స్ కానియండి, వాటి మీద ఎక్కువ మంది రికమెండేషన్ చేశారు. సో తద్వారా వాటిలో ఒక 65% మార్కెట్ రిస్క్ కూడా ఉండడం వల్ల ప్రిన్సిపల్ అమాంతం పట్టడం జరిగింది. సో అట్లాంటివి కాకుండా కేవలం మన ప్రిన్సిపల్‌ని ప్రొటెక్షన్ చేస్తూ కూడా మనకు అత్యధికంగా బ్యాంక్‌లో కంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి అంటే మాత్రం ఆప్షన్స్ ఏమున్నాయని చూద్దాము. ఇక్కడ లో రిస్క్ ఫండ్స్ అండి. ఇందులో రిస్క్ మాత్రం చాలా చాలా మినిమల్‌గా ఉంటుంది. 5% మాత్రమే రిస్క్ ఉంటుంది. మీరు చూస్తే లిక్విడ్ ఫండ్స్ అందులో ఫస్ట్ ఉంటుందండి. అందులో మనం చూస్తే ఆన్ యావరేజ్‌గా 5% నుంచి 6% దాకా అయితే మనకి రిటర్న్స్ అయితే వస్తాయి. మేము చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఒక 10,00,000 ఉండొచ్చు, 50,00,000 ఉండొచ్చు. ఎంతైతే ఎమర్జెన్సీ ఫండ్ అంటున్నారు. అంటే చూడండి, ఏదైనా ఎమర్జెన్సీలో ఇప్పుడు చాలామందికి లే ఆఫ్స్ అవుతున్నాయి, జాబ్స్ పోతున్నాయి. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక ముందు దృష్టిలో ఉంచుకొని ఒక 3 మంత్స్ సాలరీ, 6 మంత్స్ సాలరీ మనం ఒక చోట పార్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా, లేదంటే ఏదైనా నాకు ల్యాండ్ అమ్మాను, సడన్‌గా పెద్ద అమౌంట్ వచ్చింది, దాన్ని కొంత కాలం నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, అది ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా, గోల్డ్ కొనాలా, అట్లాగే ఏదైనా ల్యాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా, నాకు అర్థం కావట్లేదు. కానీ ఐడియల్‌గా ఉండకుండా కూడా ఏదైనా మంచి అమౌంట్ ఆప్షన్ ఉందంటే మాత్రం అవి లిక్విడ్ ఫండ్స్ అండి. ఒక ఎమర్జెన్సీ ఫండ్ కోసం కావచ్చు, లేకపోతే ఒక పార్క్ చేద్దాం టెంపరరీగా అనుకున్న వాళ్ళందరికీ కూడా లిక్విడ్ ఫండ్స్ బాగా ఉంటుంది. ఇందులో మనం చూడండి 5-6% అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆర్బిట్రాజ్ ఫండ్స్ అండి. సో చాలామందికి మార్కెట్ తెలుసు. ఇప్పుడు బ్యాంక్‌లో ఎఫ్‌డీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 6%, 7% రిటర్న్ వస్తుంది అని చెప్తున్నారు. సో 6%, 7% రిటర్న్ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎలా అంటే 8% రిటర్న్ కావాలి, కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ కావాలి అనుకున్నందుకు కూడా ఈ ఆర్బిట్రాజ్ ఫండ్స్‌లో అయితే ఏసుకోవచ్చు. సో ఈ ఆర్బిట్రాజ్ ఫండ్స్‌లో కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి 7% నుంచి 8% దాకా అయితే రిటర్న్ గ్యారంటీగా వస్తుందండి. సో అలాగే చూస్తే ఎస్ఐఎఫ్ అంటారు దీన్ని. సో ఎస్ఐఎఫ్‌లో చూస్తే మనకి హైబ్రిడ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అని కొత్తగా వస్తున్నాయి. ఇందులో చూస్తే మీకు డబుల్ ఆర్బిట్రేషన్ అనేది ఉంటుంది ఇందులో. సో ఎస్పెషల్లీ ఎస్ఐఎఫ్స్‌లో కూడా మనకి చాలా రకాలైతే ఉన్నాయండి. కొన్ని ఎస్ఐఎఫ్స్ వచ్చేసి మనకి ఆర్బిట్రాజ్ కేటగిరీలో ఉన్నాయి. కొన్ని ఎస్ఐఎఫ్స్ వచ్చి మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ప్లస్ అంటున్నారు వాటిని. ఆ ఎస్ఐఎఫ్‌లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో అట్లా ఆల్టివా అనేది ఎడల్వైజ్ వాళ్ళ నుంచి వచ్చిందండి మనకి. వాళ్ళదేంటంటే డబుల్ ఆర్బిట్రేషన్ అంటున్నారు దాన్ని. సో తద్వారా కనుక ఎస్ఐఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే లో రిస్క్ ఉంటుంది మనకి. అట్ ద సేమ్ టైమ్ 10-12% అయితే మనం తీసుకోవచ్చు. సో మనకు ప్రిన్సిపల్ కొంచెం ప్రొటెక్షన్‌గా ఉంటూ ఒక అత్యధికంగా మనకి రిటర్న్ రావాలి అంటే మాత్రం ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా కూడా కావాలి అంటే మనం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. లాస్ట్ 6 మంత్స్ నుంచి మనం చూస్తున్నాం మార్కెట్‌లో చాలా మనకి అయితే ఎక్స్ట్రార్డినరీగా మార్కెట్ బాగా పడింది. చూస్తే ఒక బేర్ మార్కెట్ అయితే వచ్చింది. కార్పస్ బాగా డౌన్ అవుతుంది చూసాం మనం. సో అట్లాంటి టైంలో కూడా ఎవరైతే ఎస్ఐఎఫ్ తీసుకున్నారో ఆల్టివాలో అది రూ. 10 ఎన్ఏవితో స్టార్ట్ అయిందండి. మనకి అక్టోబర్ 2025లో ఆ రూ. 10 ఆల్మోస్ట్ రూ. 10.80 దాకా వెళ్ళి రూ. 10.40 దాకా వచ్చి రూ. 10.25 ఆ టైంలో అక్కడ దాకా ఆగిపోయిందండి. బిలో రూ. 10 అయితే వెళ్ళలేదు. అంటే మనకి ఎవరికైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళకి నెట్ రిటర్న్ అయితే రాలేదు ఇందులో. సో అట్లా ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఈ ఎస్ఐఎఫ్ మనకి ఒక 10%, 12% దాకా అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి 1 ఇయర్‌లో. సో అదండి ఒక ఎస్ఐఎఫ్ మంచి ఆప్షన్. ఈ మార్కెట్ రిస్క్‌లు ఏమీ లేకుండా జీరో మార్కెట్ రిస్క్‌లో మనకు కావాలి అంటే మాత్రం ఈ కార్పొరేట్ బాండ్సే బెటర్ అండి. ఇందులో చూస్తే మనకి 9%, 11% దాకా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మన దగ్గర ఉన్న కార్పస్‌ని మనం కొంత అమౌంట్ ఆర్బిట్రాజ్‌లోను, కొంత అమౌంట్ ఎస్ఐఎఫ్‌లో, కొంతమంది కార్పొరేట్ బాండ్స్‌లో ఇట్లా స్ప్లిట్ చేసుకుంటే కూడా మనకి ఆన్ యావరేజ్‌గా 10-12%, 10-11% అయితే గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది. వితౌట్ ఎనీ మార్కెట్ రిస్క్ ఉంటుంది. సో మనకి
మనకి ఏమన్నా ఎమర్జెన్సీ ఫండ్ కావచ్చు, లేదా ఏదైనా కార్పస్ వచ్చింది, ప్రిజర్వేషన్ కావాలి అంటే వెల్త్ ప్రిజర్వేషన్ ముఖ్యం నాకు, ఫర్దర్‌గా రిటర్న్ రాకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అండి. లో రిస్క్ ఫండ్స్ అంటారు వీటిని. సో ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు ఫర్దర్‌గా టాక్సేషన్ కూడా చూడండి, మనకి ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎలాగైతే మనం టాక్సేషన్ వేస్తామో, లైక్ అంటే మనకి బ్యాంక్‌లో పెడితే ఏదైతే మనకి మన స్లాబ్ ప్రకారం మనం ట్యాక్స్ కడతామో, ఇట్లాగే వీటి మీద మన ట్యాక్సెస్ అయితే ఉంటాయండి. సో మనకు చూస్తే ఇవన్నీ కూడా మనకి కార్పొరేట్ బాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హౌస్ వైఫ్ పేరు మీద కానియండి, లేకపోతే ఎవరైతే ఇన్‌కమ్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి కానియండి, ఇన్‌కమ్ ఎదగలేదో వాళ్ళ పేరు మీద వేస్తే మాత్రం అమాంతం మనం ట్యాక్స్ కూడా తప్పించుకోవచ్చని చెప్తున్నాను. సో మనకి చూడండి, చాలామంది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనుకుంటారు. సో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే, అందులో ఉన్న మల్టీ అసెట్ ఫండ్స్ కానియండి, వాటిలో చూస్తే మనకి లో రిస్క్ కొంచెం ఉంటున్నా కూడా కొంచెం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ మనం చూసాము మల్టీ అసెట్స్‌లో ఈవెన్ గోల్డ్ కూడా బాగానే పడింది, ఈక్విటీస్ కూడా బాగా పడ్డాయి. ఇంకోటి ఏంటంటే, టాక్సేషన్ ఏదైతే ఉంటుందో మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో కానియండి, అలాగే మనం చూస్తే మల్టీ అసెట్ ఫండ్‌లో కానియండి, క్యాపిటల్ గెయిన్స్ టాక్సేషన్ పడుతుంది. అంటే ఎవరైతే ట్యాక్స్ స్లాబ్‌లో లేరో వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాల్సిందే ఉంటుంది. అక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 12.5%, షార్ట్ టర్మ్ ట్యాక్స్ వచ్చి మనకి 20% ఉంటుంది. సో మనకి అట్లా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడకూడదు. మనం యాజ్ పర్ ద మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ట్యాక్స్ కానివ్వండి, లేదా అదర్ ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, రెంటల్ ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, అట్లాగే చూస్తే మన శాలరీ ఇన్కమ్ మీద వచ్చే ట్యాక్స్ కానివ్వండి, అట్లాంటి ట్యాక్స్ స్లాబ్లో మనకి రావాలి. ఒకవేళ మనకి జీరో ఇన్కమ్ ఉంటే మాత్రం అసలు ట్యాక్సే మనం కట్టకూడదు అంటే మాత్రం ఇవన్నీ మంచి ఆప్షన్స్ అండి ఇందులో. సో ఇందులో ఇది కొంచెం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది తప్ప, మనకి వేరే ఈ కార్పొరేట్ బాండ్స్ మీద వచ్చేది అంతా కూడా, డిఫెన్స్ మీద వచ్చేది అంతా కూడా మనకి యాజ్ పర్ ద స్లాబ్సే ఉంటాయి, క్యాపిటల్ గెయిన్స్ అయితే ఉండవు. మనకి ట్యాక్స్ మనకైతే శాలరీ బేసిస్ ఉంటుందో అలాగే మనం కడతాం. కాబట్టి ఇందులో మీరు చూస్తే 9 to 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. మార్కెట్ రిస్క్ ఉండదు, బట్ మనం ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు వీటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అని చెప్తున్నాను. ఎవరైతే కనుక టీడీఎస్ చేస్తారు, మనకు తెలుసు సాధారణంగా బ్యాంకులో మనం చూస్తే మన ఫిక్స్డ్ డిపాజిట్ మీద మనం కనుక ట్యాక్స్ స్లాబ్లో లేకపోతే వాళ్ళకి టీడీఎస్ చేయొద్దని చెప్పి ఫామ్ 15G అలాంటివి ఇస్తుంటాము. అలాంటి ఫామ్ 15Gలు మనం ఇక్కడ కార్పొరేట్ బాండ్స్ కూడా ఇవ్వచ్చని చెప్తున్నాను. సో తద్వారా ఏంటంటే మనకి ఆ ట్యాక్స్ కూడా పడకుండా ఉంటుంది, టీడీఎస్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో అదండి లిక్విడ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్, ఎస్ఐఎఫ్లో ఉన్న హైబ్రిడ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. ఇది ఆల్టివా వాళ్ళది ఉందండి, ఇది ఒకటే మనకి డబుల్ ఆర్బిట్రేషన్ ఉంటుంది. అలాగే ఎస్ఐఎఫ్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, టాటా టైటానియం అని చెప్పి, అది ఎస్బీఐ మ్యాగ్నమ్ అని చెప్పి, వాళ్ళ ఎస్ఐఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అది వేరే కాన్సెప్ట్లో పనిచేస్తాయి. అవి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తాయి. వాటిని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ప్లస్ అంటారు వాటిని. మనం వాటి గురించి నెక్స్ట్ స్టెప్స్లో తెలుసుకుందాము. ఓన్లీ రిస్క్తో తక్కువ ఉండాలి, రిటర్న్స్ గ్యారంటీగా రావాలంటే మాత్రం ఇది ఒక ఎస్ఎఫ్లో ఆల్టివా వాళ్ళది బాగుందండి, 10 to 12% వస్తుంది. మనం చూసాము గతంలో మార్కెట్ డౌన్ అయినా కూడా పెద్దగా అయితే డౌన్ అవ్వలేదు, ప్రిన్సిపల్ ఎప్పుడు తగ్గలేదు. సో అలాగే మన కార్పొరేట్ బాండ్స్ ఇవన్నీ కూడా మంచి ఆప్షన్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.